హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోనే రైల్వేలో 22,000 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 అనమాట. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఒక నెల క్రితమే రిలీజ్ అయినప్పటికీ కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి తేదీలని మరలా చేంజ్ చేస్తూ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. సో రిలీజ్ అయినటువంటి కొత్త అప్డేట్ గురించి, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఎటువంటి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రిలీజ్ అయినటువంటి అఫీషియల్ అప్డేట్ గురించి కూడా క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు క్లియర్గా తెలియజేస్తున్నారు. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్ ప్రకారంగా మీరు వేకెన్సీస్ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే డేట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మొదటిగా మనకి 21/1/2026గా మెన్షన్ చేశారు స్టార్టింగ్ డేట్ వచ్చేసి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 20/2/2026 అంటే ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కింద అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మొదటగా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డేట్స్ అనమాట. ఈ డేట్స్ను చేంజ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ భర్తీ చేస్తున్న వేకెన్సీస్ గురించి మనం చూసినట్లయితే 22,000 ఉద్యోగాలను అప్రాక్సిమేట్గా భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉండాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని ప్రకారం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ శాలరీ ఇనిషియల్ పేమెంట్ 18,000 రూపాయలు మెన్షన్ చేశారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని కూడా 40,000 రూపాయల వరకు శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేసినటువంటి జోన్స్ వారీగా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారనమాట. మీ జోన్కి సంబంధించి మీరు అఫీషియల్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఏమి రాలేదు, షార్ట్ నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. అయితే రిలీజ్ అయినటువంటి అఫీషియల్ అప్డేట్ గురించి మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేసినటువంటి సేమ్ మెన్షన్ చేశారు అన్ని కూడా పోస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా. అయితే స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ కోసం స్టార్టింగ్ డేటు అలానే క్లోజింగ్ డేట్ రెండింటికి సంబంధించి కూడా డేట్స్ చేంజ్ చేసినట్లు క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మొదటగా చూసినట్లయితే మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 21వ తారీఖు 2026గా మెన్షన్ చేశారు. ఆ డేట్ని ఇప్పుడు వచ్చేసి జనవరి 31వ తారీఖుకి చేంజ్ చేశారనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇప్పుడు జనవరి 31వ తారీఖు నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే లాస్ట్ డేట్ లేదా క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇది వరకు మనకు వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు మెన్షన్ చేశారనమాట 2026 సంవత్సరంలో. అలాగే దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తూ మార్చి 2 వరకు చేంజ్ చేశారనమాట. మార్చి 2, 2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 31వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేస్తూ కొత్తగా మనకి సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈ సర్క్యులర్ గురించి మళ్ళీ మనం వీడియో చేయాల్సి వచ్చింది. లేదంటే లాస్ట్గా ఆల్రెడీ రిలీజ్ అయినప్పుడే ఒక అఫీషియల్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. సో చూడనట్లయితే లింక్ వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి కూడా క్లియర్గా ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా రైల్వే సంబంధించి ఎటువంటి జాబ్స్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లు తప్పకుండా వచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.